అయ్యో ఏమైంది సత్తికి? ఏమో చిన్న పోయి కూర్చున్నాడు. తమ్మి సత్తి, తమ్మి. అరే గట్ల ముఖం తిప్పుకుంటావేంది తమ్మి? ఎవరేమన్నారు నిన్ను? ఇటు తిరిగి మాట్లాడవు పారి. మళ్ళీ రైతులు ఎందుకు చచ్చిపోవాలమ్మా? జనంతా కూడా ఓపిక లేదు కానీ మన అందరినీ గోస పెడుతున్నారు. తెలంగాణ వచ్చి 2 ఏళ్ళు కూడా కాలేదు ఇంకా. తెలంగాణ వచ్చింది కానీ చేసిన అప్పులు కట్టలేక ఇజ్జత్కి పానం తీసుకుంటున్నారు తమ్మి. అప్పులైనా అంటారు పానం తీసుకోవాలన్నా? మొన్ననే కదా సర్కారు లోన్లు మాఫీ చేసింది. బ్యాంకులలో తీసుకున్న అప్పులు కాదు తమ్మి, ఆసాంల దగ్గర తీసుకున్న అప్పులు, సిటీల దగ్గర తీసుకున్న అప్పులు తమ్మి అవన్నీ. అయినా కూడా రైతులు చచ్చిపోవాలన్నా? సూరు కవిత రైతులను సాదుకున్నామనే తక్కల బయట దేశ వాళ్ళు కూడా సాదుకున్నామంటారు ముందరికి వస్తున్నారు. కవితక్క ఒక్కతే దత్తత తీసుకుంటే ఇక వాళ్ళ బతుకులు మంచిగా అవుతాయా? నువ్వో రైతును, నేను రైతును దత్తత తీసుకోవాలి. మనం అంతా నడుం కట్టాలి. కట్టాలి. మళ్ళా అమరావతి కోసానికి 5 లక్షలు చెందించిన రేవంతం సార్ కూడా తెలంగాణ రైతుల కోసానికి ₹1,00,000 ఇచ్చిండు. ఎవరి కోసం మీరు అంతా? అవును తమ్మి, సార్కు మన రైతులంటే ప్రేమ ఎక్కువ ఉన్నట్టున్నది తమ్మి. మళ్ళా కసంతోళ్ళు కూడా రైతులు ధైర్యంగా ఉండాలి, జీవి తీసుకోవద్దు అంటాను పాటలు కూడా వాడుతుండ్రు. మళ్ళీ కాంగ్రెస్ ఏమో ధర్నాలు చేస్తుండ్రు. ఇంతమంది గిన్ని తీర్ల తిప్పలు పడుతుంటే రైతులేమో జీవి తీసుకొని మనల్ని గోస పెడుతున్నారు. ఎన్ని చేస్తే ఏమున్నది తమ్మి? తెచ్చిన ఇత్తనాలు నకిలీ ఉండవట్టే, బోరేస్తేనేమో నీటి సుక్కరాదాయే, ఉద్దర ఎరువులు మందులు తెస్తే మిత్తి మీద పడవట్టే, పండిన పంట నమ్ముదామంటే దళారిగాళ్ళు ముంగట్నే ఉండవట్టే. మళ్ళీ మురళీమోహన్ సార్, బాలకిష్ణ సార్, చిరంజీవి సారు, మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ సార్ అందరు కలిసి మేము సైతం అంతా అని జోలే పట్టుకొని పైసలు వసూలు చేస్తారు. నాకు ఎరికే మొన్న ఉద్దు తుఫాన్ వచ్చినప్పుడు గట్లనే చేసిండ్రు. ఏమో తమ్మి, గా సినిమాల మీద నీకు ఆశలున్నాయి కావచ్చు కానీ నాకైతే వాళ్ళ మీద నమ్మకం లేదు తమ్మి. ఓ అక్క, అట్లా కాదక్క. నిన్న మంత్రి లక్ష్మారెడ్డి సార్ ఏమన్నారో ఎరకనా? ఏమన్నాడు తమ్మి? తెలియదు. ఓ అక్క, ఇగో 5 ఏళ్ళు అయినాక రైతులు చచ్చిపోతే అది మా సర్కారు బాధ్యత కానీ ఇప్పుడు చచ్చిపోయే రైతులందరిది ఇంతకు ముందు ఉన్న సర్కారు బాధ్యత అంటున్నాడు అక్క. అంటే వీళ్ళు వచ్చి ఏడాదిన్నరనే అవుతుంది కదా అక్క. నాకు ఇంతవరకు నెత్తిలోకి ఒకటి అర్థమే అయితే లేదు అక్క. దమా ఖరాబ్ అవుతున్నది. వాళ్ళదే తప్పు, మారిగారు తప్పు దాని సర్టిఫికెట్లు ఇస్తే చచ్చిపోయిన వాళ్ళు అందరు లేచొస్తారు అక్క చదవనీకే. మళ్ళీ చచ్చిపోనీకే పోయిన వాళ్ళంతా ఇది చదువుకొని ఆగుతారా? అంటే అందరు సర్కార్ని బదనం చేస్తున్నారు కదా. 5 ఏళ్ళైనాక పానం తీసుకుంటే గది మా తప్పు అవుతుంది అని సార్ అన్నట్టున్నాడు తమ్మి. ఎట్లా అన్నాడు ఏమో కానీ ఇగో జీవి తీసుకొని చచ్చిపోతే సర్కారు ₹6,00,000 ఇస్తామన్నారు. మళ్ళీ ఇంట్లో ఆడబిడ్డ ఉంటే కూడా మళ్ళీ కళ్యాణ లక్ష్మి కింద పైసా సాయం చేస్తామన్నారు. ఇవన్నీ చేస్తామనగా కూడా జీవి తీసుకొని చచ్చిపోకడైతే తప్పక్క. తప్పే తమ్మి, కానీ ఏం చేస్తాం? రైతుల బాధలంటే శీత శర. మబ్బులల్లో నీళ్ళు వస్తలేవని వీళ్ళు కండ్లల్లో నీళ్లు తీస్తున్నారు, కన్ను మూస్తున్నారు. ఏడ్చలేందుకు అక్క? బిత్తిరోని నాకే ఈ పట్నంలో కొలువు దొరికింది, చేసుకొని బతకనీకే పట్నంలో మస్తు పనులు ఉన్నాయక్క. చిన్న దారం పోసను కూడా భూతద్దంలో పెట్టి చూస్తే పెద్దగా కనబడుతుంది తమ్మి. బలిమికి జీవి తీసుకునే రైతులు కూడా సమస్యల్ని అట్లే చూస్తున్నారు. జీవి తీసుకొనికే తెగింపు కాదక్క, బతికి కొట్లాడదాం అంత తెగింపు ఉండాలి. నన్ను చూసినాక నన్ను అర్థమైతలేదా? ఓడలల్లో వ్యవసాయం చేస్తున్నారని సింగపూర్ వాళ్ళని చూసి మెచ్చుకున్నాడు కంటే బీడు భూములల్లో బంగారం పండిస్తున్నామని బయట దేశపోళ్ళు మనల్ని మెచ్చుకునేటట్టు చేయండ్రి. మీకేమన్నా కావాలంటే మొండి చేయండి, నేను కూడా సపోర్ట్ చేస్తా. కానీ జీవి తీసుకునే ఎందుకు అయ్యా మీరు? ఏం మంచిగా అనిపిస్తలేరు. నేను ఊకొని చెప్తున్నా చూడు, జీవి తీసుకుంటే ఎందుకు చచ్చిపోవాలి? ఒకరు 3 రోజులు కాకపోతే ఇంకొకరు చచ్చిపోతారు, వాళ్ళకి ఏడుస్తుండాలి. ఇంకా గోస పడుతూనే ఉన్నాం, మళ్ళీ ఇంకొకరు చేస్తారు, దినాలు అయితేనే ఉన్నాయి. సరే తమ్మి, నువ్వైతే పువ్వు తిందురా, రంది వడకు ఉండాలి ఎవ్వరికి.